నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింటిమి రాఖీ కట్టడానికి. మా మమ్మీ ప్రతి ఇయర్ మా మామకైతే రాఖీ కడతది. మనిషి లేరని చూస్తున్నారా? మనిషి లేరులెండి. మమ్మల్ని వదిలేసి తొందరగానే పైనకెళ్ళిపోయారు. మంచోళ్ళకు తొందరగా చావు వస్తదంటే అది నిజమే. మా మామ చాలా మంచి వ్యక్తి. ఒకటే ఒకటి మైనస్ ఆయనకు. అదేంటంటే ఆయన డ్రింక్ చేయడమే ఆయన మైనస్. తక్కిన దాంట్లో అన్నిట్లో ఆయన ద బెస్ట్ అంటే ద బెస్ట్. మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. మా సొంత మామల కన్నా ఎక్కువ చూసుకుండు. మా సొంత మామలున్నా కూడా మమ్మల్ని ఎప్పుడు చూసుకోలేదు. ఈ మామ, ఇంకొక మామ ఉంటారు. ఈ ఇద్దరు మామలంటే నా లైఫ్‌లో అసలు మర్చిపోలేను ఆ ఇద్దరు మామలని. ఇప్పుడైతే ఈ మామ మా దగ్గర లేకున్నా కూడా ఆయన జ్ఞాపకాలైతే మా మనసులో ఎప్పటికీ ఉంటాయి. నిన్న రాఖీ కట్టడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము. ఇంకా మా మమ్మీ ఫోటోకైతే రాఖీ కట్టింది. ఆ తర్వాత అత్తమ్మకి కూడా కట్టింది. ఇంకా అందరం కట్టుకున్నాక మమ్మీకి ప్రతి సంవత్సరం శారీ తెస్తది అత్తమ్మ ఖచ్చితంగా. మా అమ్మ ప్లేస్‌లో ఉండి మమ్మీకి అన్నీ చూసుకుంటది మా అత్తమ్మ. అత్తమ్మ చికెన్ కర్రీ, అన్నం అయితే వండింది. ఇంకా తిన్నాక కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాము. ఆలోపు సాయంత్రం అయింది. ఇంకా టీ తాగైతేస్తే నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. రేపు మార్నింగ్ స్కూల్ ఉంటుంది పిల్లలకి అని పంపించాను. ఎందుకంటే కొంచెం ఫీవర్‌గా ఉంది మా పాపకి. అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ బాలేదు. రేపైతే లీవ్ పెట్టేసుకుంటా. పిల్లలను కూడా అయితే స్కూల్‌కి పంపించా. ఇంకా ఇదేనండి నా రాఖీ వీడియోస్ అయితే.